చైర్పర్సన్ సావిత్రమ్మ తెలిపారు. చైర్పర్సన్ పదవి తీసుకుని మొదటిసారి కర్నూలుకు రావడంతో రజక సంఘాల నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం అవుతాయని సావిత్రమ్మ తెలిపారు. రజకులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. నగరాల్లో 60 రజక కుటుంబాలకు ఒక ధోబీ ఘాట్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నామన్న ఆమె రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతామన్నారు. రజకులను ఎస్సీ చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం చేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి లబ్ధి జరగలేదని రజక సంఘం నాయకురాలు తెలిపారు. నా బాధ్యత పెరిగింది అనుకుంటాను. కర్నూలు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మొట్టు వేయాలి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైము. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. దీనికి యాక్చువల్గా మన రజకులలో ఒక రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ అనేది ఉంది. ఆ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. దానికి క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము. అది కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట ధోబీ ఘాట్స్ మనకు శాంక్షన్ అయినాయి. వాటన్నిటి శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పుడు మన పాపులేషన్ బట్టి మన ధోబీ ఘాట్ల పర్సంటేజ్ అడగాలి. ఎన్ని ధోబీ ఘాట్లు ఉంటే మనకు పాపులేషన్ ఎన్ని కుటుంబాలు రజక కుటుంబాలు ఇక్కడ వృత్తి చేస్తున్నారు, వాళ్ళకు ఎన్ని ధోబీ ఘాట్లు కావాలి అనేది ఫస్ట్ మనం ఒక సంఘ పెద్దలతో అంత క్లారిటీ తీసుకున్న తర్వాత మనము మన కలెక్టర్ గారికి తర్వాత మన ప్రభుత్వానికి ఒక